చెప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి వేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు తెరిచి ప్రార్థన చేయొచ్చా? చేసుకోవచ్చు. ఎందుకంటే నీ మనసు తెరవలేనంతసేపు నువ్వు కళ్ళు మూసుకున్నావు, కళ్ళు తెరిచినావు. ఎందుకంటే మనసు ఏదో ఆలోచిస్తున్నప్పుడు కళ్ళు మూసుకున్నా సరే ప్రార్థన సరిగా చేయాలి. ఈ ప్రార్థన సంఘ ప్రార్థన కాబట్టి, సమూహ ప్రార్థన కాబట్టి కళ్ళు తెరిచే మనసుతో చేయండి. నాతో పాటుగా నేను చెప్పిన ప్రార్థన చేయండి. ప్రభువా చేసే ముందు ఒకసారి ఇక్కడ పెట్టుకో. ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడండి. నాతోనే మాట్లాడండి. నా గురించే మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమడిగారు యేసయ్య? నాతో మాట్లాడండి. నా గురించి మాట్లాడండి. కాబట్టి నేను మాట్లాడే మాటలు ఎవరికైనా తగిలితే ఆ పాస్టర్ గారు చెప్పాలనో లేకపోతే మాస్టర్ గారు చెప్పాలని అనుకోండి. ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ గురించే మాట్లాడతారు. ఇక్కడ మనం చదువుకునే ఈ లేఖన భాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు యోధా పత్రికలు రాయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుడు అద్భుతంగా క్రీస్తు కృప చేత రక్షించబడిన వారందరినీ ఒక సంఘంగా చేర్చి, సంఘము సమాజానికి సాక్ష్యాత్మై ఉంటున్న కాలంలో రకరకాల భిన్న బోధలు, వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేకమైన విషయాలు సంఘంలోనికి ప్రవేశించి సమాజంలో సంఘ సాక్ష్యాన్ని పాడు చేస్తున్న రోజు ఎలాంటి విరోధమైన విషయాలు దేవునికి సంఘానికి ఎదురవుతాయో, ఎలాంటి విరోధమైన విషయాలు దేవునికి సంఘానికి సేవకు వాక్యానికి ఎదురవుతాయో వివరిస్తూ ఆ వివరిస్తున్న సమయంలో మాట్లాడిన మాటలే మనం చదువుకున్న మాట. కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు మీరు లాగండి అంటే, అసలు జనం అగ్నిలోకి ఎందుకు వెళ్తారు? చూస్తా ఎవరైనా అగ్నిలో పడతారండి? నిప్పు పట్టుకుంటారా? మంటలో దిగుతారా? మరి ఎందుకు జనము అగ్నిలోకి పడుతున్నారు? ఇప్పుడు లాగే ప్రక్రియ గురించి తర్వాత చూద్దాం. ముందు అసలు అగ్నిలోకి పడడానికి కారణం ఏంటి? అగ్ని దేనికి సాదృశ్యం ఉంటుంది? అగ్ని దేనిని సూచిస్తూ? బైబిల్ గ్రంథంలో అగ్ని చాలా రకాల సందర్భాల్లో ఉపయోగించబడింది. ఒక్కొక్క చోట అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, ఒక్కొక్క చోట అగ్ని తీర్పుకు సాదృశ్యంగా ఉంది. మరి ఇక్కడ అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే నరకానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉందంటే నరకాగ్ని. ఏ అగ్ని? నరకాగ్ని. మానవులు అగ్నిలో పడుతున్నారు, అగ్నిలోకి దిగజారిపోతున్నారు, అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. ఒక మాట చెప్తారు, తెలిసి ఎవరు అగ్నిలోకి దిగరు. వాళ్ళు పడుతున్నారు అంటే తెలిసి పడుతున్నారా, తెలియక పడుతున్నారు. అగ్నిలో పడతామనే ఆలోచనే వాళ్ళకి లేదు. ఎందుకంటే పడినవాడు ఎవడు బయటకు రాలేదు. పడినవాడు ఎవడు బయటకు వచ్చి
మరి ఈ రూట్లో వెళ్తే అగ్నిలో పడతాం అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారి ఆ కాలంలో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ధనవంతుడు లాజరు అని విన్నారు కదా, మనం అందరం విన్నాం. ఆ ధనవంతుడు అగ్నిలో పడిన తర్వాత ఏం ఆలోచన వచ్చింది ఆయనకి? అరే, అగ్నిలో పడిపోతున్నాం, మనం వెళ్ళిన రూట్ మనల్ని అగ్నిలో పడేస్తుంది, ఒకసారి బ్యాక్ వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ ఈ రూట్లో రాగలరా అని చెప్తాం. అనిపించిందా లేదు? అనిపించింది కానీ అవకాశం ఉందా? ఇప్పుడు అగ్నిలో పడినోడు వెనక్కి రావడానికి అవకాశం ఉంది, వచ్చి చెప్పడానికి అవకాశం ఉంది. అదే రూట్లో వెళ్ళేవాడికి అగ్నిలో పడుతున్నాం అన్న సంగతి తెలియదు. మరి ఎవరు చెప్తారు? అందుకే అసలు వాడు అగ్నిలో పడుతున్నాడన్న సంగతే తెలియడం లేదు అంటే పడిన తర్వాత పడ్డవాడు వెనక్కి వచ్చి చెప్పే అవకాశం లేదు. కాబట్టి దేవుడు ఆ బాధ్యత క్రైస్తవులకు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. మనము అగ్నిలో పడుతున్న వాడిని లాగాలి అంటే ముందు మనం 2 పనులు చేయాలి. ఒకటి, వాడు ఎందుకు పడుతున్నాడో గుర్తించాలి. 2, వాడిని పట్టుకున్నప్పుడు మనం కాలిపోకుండా ఉండాలి. అవును, చాలా మంది ఆళ్ళ మాసేంతం ఏళ్ళ మాత్రం వచ్చేది. అవునే కదా? ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అది చెప్తున్నా, ఎవరితో వాదన పెట్టుకోవద్దు, ఎవరిని మార్చడానికి ట్రై చేయొద్దు. మనం మార్చం, దేవుడు మార్చుతాడు. దేవుడు స్తోత్రం. మన పని చెప్పడమే, మన పని ఏంటి? చెప్పడమే. చెప్పిన తర్వాత కార్యం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. నేను వెళ్తున్నాను, ఇప్పుడు గొల్లలు కోడి వెళ్తున్నాను, మొత్తం అన్నా తిరగబడి చెప్తాను అని అనుకో, ఇక్కడ దాకా రాకుండా ఎక్కడ తిరగబడిపోతాను. కారణం ఏంటి? నేనెవరిని? దేవుడు చేయాలి. ఆత్మకార్యము దేవుడు చేయాలి. సో అగ్నిలో ఎందుకు పడుతున్నారో తెలుసుకుందాం. అగ్నిలోంచి లాగేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. లాగిన తర్వాత ఇంకొక పెద్ద అగ్నిలో పడేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే కొంతమంది పొయ్యిలోంచి తీసి సాయంత్రం ఉంటుంది కదా, పెనం వేయించి, అలా కొంతమంది ఏం చేస్తారంటే పెనం వేయించి తీసిన తర్వాత ఎక్కడ పెట్టాలో తెలియక, అంటే వాళ్ళని రక్షణలోకి నడిపిస్తారు. సరి అయిన వాక్యం లేని చోట పడితే ఏమవుతుంది? వాళ్ళు ఇంకా పెద్ద అగ్ని అయిపోతారు. అందుకే జాగ్రత్తగా కొన్ని ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. మొట్టమొదటి, మానవులు అగ్నిలో ఎందుకు పడుతున్నారు? ఎందుకు పడుతున్నారు? అక్కడ కొన్ని మాటలు రాశాడు. చదువు 17వ వచనం. అయితే ప్రియులారా, సో ఇట్స్ ఏ టైం. ఇది కాల ప్రభావం. ఏ ప్రభావం? కాల ప్రభావం. అంత్యకాలమందు ప్రజలు అగ్నిలో పడడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంత్యకాలమందు ప్రజల యొక్క జీవన విధానాలు అగ్నిలోకి పోయే జీవన విధానాలు. అందుకే మా పెద్దోళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎలా పోయే కాలమా ఏంటి? ఏమని చెప్తారు? పోయే కాలమా ఏంటి కంటే దాన్ని అర్థం ఏంటి? వీళ్ళ జీవన విధానం వీళ్ళ పైకి తీసుకెళ్ళిపోయేలాగా ఉంది కానీ కుదురుగా ఉంచేలాగా లేదు. అంటే కాలము మానవులని అగ్నిలోనికి పడవేసేదిగా ఉంది. ఒక పక్క దేవుడు కృపాకాలాన్ని ఇస్తూ ఉంటే మరొక పక్కన ప్రజలు పోయే కాలాన్ని అనుభవిస్తూ ఉంటారు. రకరకాల పనులు. ఈ అంత్యకాలం ఇది. ఏ కాలం? అంత్యకాలం. ఎంత భయంకరంగా ఉంది అంత్యకాలం. అంత్యకాలం ముందు మానవుల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల 2వ పత్రిక 2:3 అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? 2000 సంవత్సరాల నుంచి అప్పుడు రాసినప్పుడు అదే ఉందని మళ్ళీ ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు ఎంత ఎక్కువైపోయింది? ఎంత ఎక్కువైపోయింది అంటే కాలేజీలో లేవు, హాస్పిటల్లో లేవు, రోడ్లలో లేవు, గృహాలలో లేవు. ఈ కాల ప్రభావం ఎంత దారుణమైందంటే ఎవరు మంచుడు ఎవరు చెడ్డడు కూడా చెప్పలేని పరిస్థితి. అది ఎంత మందిరంలోనే ఉన్నాడు కదా, ఈయన పోలీసులు కట్టుకోవడం ఏంటి? అది ఎంత వరకు మనతో పోతే వచ్చాడు కదా, వీడు అక్కడ గంజాయి వయసులో ఎరగడం ఏంటి? అంటే లోపల ఉన్నంత మాత్రం పరిశుద్ధులు కాదు, బయట ఉన్నంత మాత్రం పాపులు కాదు. అసలు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు తెలియని కాలం ఇది అంచే కాలం.
ఇది అంత్యకాలమే కాదు, అపాయకరమైన కాలం. అంచె దినములు యందు అపాయకరమైన దినములు. ఎలాంటి అపాయాలు, ఎలాంటి భయంకరమైన సన్నివేశాలు. టీవీ పెట్టుకోవడానికి భయం. టీవీని ఆన్ చేయాలంటే, వార్తలు చూడాలంటే ఏమవుతుంది? భయం. ఏం వినవలసి వస్తుందా అని భయం. ఎందుకంటే ఎక్కడ చూసినా సమాధానం లేదు, నెమ్మది లేదు. దీన్ని మనము అంచె దినములు, అపాయకరమైన కాలం గుర్తిస్తే మానవులు ఈ కాల ప్రభావం చేత చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు. నాకు ఒకసారి ఆ సొదొమ గొమొర్రా పట్టణపు సన్నివేశం గుర్తొస్తూ ఉంటారు. ఆదికాండంలో మనం చూస్తాం కదా, ఆ సన్నివేశంలో దేవదూతలు లోతు ఇంటికి వెళ్ళిన తర్వాత అంట అక్కడికి ఎవరెవరు వచ్చారంట? ఆ ఊరిలోని బాలులను, వృద్ధులను, యవ్వనులను, వృద్ధులను అందరూ వచ్చి వాళ్ళిద్దరిని బయటకు పంపించండి అన్నారు. అంటే ప్రపంచము ఆ యొక్క సొదొమ గొమొర్రా పరిస్థితి, ఆ కాలం ఎలా ఉందంటే వాళ్ళు ఒక్కళ్ళలోనూ మంచి ఆలోచన లేదు. ఎందుకు మానవులు నరకాగ్ని వైపుకు నడుస్తున్నారు అంటే కాలం అలా నడుస్తుంది. కాలము రోజు రోజుకి మానవుడిని ఎలా మార్చేస్తుందంటే ఒక మంచి చెడు అనేది లేదు. ఎవరిని చంపుకున్నారో తెలుస్తుంది, ఎవరు ఎందుకు చంపుతున్నారో తెలుస్తుంది. ఒక వాయు వాసనలు లేని జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. చదవని కిందకి చదువు అక్కడ అంచె దినములో అపాయకరమైన కాలంలో వచ్చిన ఎదుగుదము ఎలా ఉంటాయంటే మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరెవరు అగ్నిలో పడటానికి రెడీ ఉన్నారు? ఆ క్యారెక్టర్లో ఒకటి ఉన్న చాలు. మనం 2 hours 5 ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం? అగ్ని వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ అగ్ని వైపుకు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఎవరికి ఉంటుంది? అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు కొందరిని అన్నాడు. ఎవరా కొందరు? ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? ఎక్కడికి వెళ్తే ఎక్కడి నుంచి లాగాలి? ఇదిగో ఈ స్వభావాలు ఉన్నాయి చూసారా, ఈ గుణగణాలు ఉన్నాయి చూసారా. వీళ్ళందరూ అగ్నిలో పడడానికి ప్రయాసపడతా ఉన్నారు. అగ్నిలోకి ప్రవేశించడానికి వాళ్ళ జీవన విధానం కొనసాగుతూ ఉంది. అంచె కాలంలో, అపాయకరమైన దినములలో మనుషుల యొక్క స్వభావ స్వరూపాలు. ఇక రెండవది, మనము ఇక దేని వలన మానవులు అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు అంటే మరొకసారి మనం వెనక్కి వెళ్ళి యోధా పత్రికలో అంత్యకాలమునందు తమ భక్తిహీనత. రెండో కారణం ఏంటంటే భక్తిహీనత. కాల ప్రభావం. అంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరూ మంచిని చెడుగాను, చెడును మంచిగాను భావించే కాలం ఇది. ఒక ఆయన అన్నాడు, చెడ్డ మాటలు ఏదైనా యూట్యూబ్లో పెడితే లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి వ్యూస్. 4 మంచి మాటలు పెడతా ఉంటే అవసరం లేదు. చాలా లాంటి జనానికి ఏం నచ్చుతలేదు? మంచి మాటలు. అమ్మ నాన్న ఎందుకు నచ్చుతలేదు పిల్లలకి? వాళ్ళు ఎప్పుడు మంచి చెప్తారు. సినిమా హీరోలు ఎందుకు నచ్చుతున్నారు? నాకు ప్రభాస్ కావాలి, నాకు జగన్ కావాలి, నాకు ఆడు కావాలి, ఈడు కావాలి. ఎందుకు? వాడు మనల్ని ఏం అంటావు? చదువుకున్నావా? ఫోన్ చేసావా? వర్షంలో ఎందుకు తిరుగుతున్నావు? వరదలు ఎందుకు ఆడుతున్నావు? ఇలా ఉంటే నీ భవిష్యత్తు ఏమైపోతుందా చెప్తాడా? ఏమంటాడు? అడిగి చెప్తాడు. మనం 1 సార్లు అదే చూసి అదే అంటాం మనం కూడా. కాబట్టి అమ్మ నాన్న నచ్చవు, ఎందుకంటే వాళ్ళు మంచి చెప్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ నచ్చుతారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు. కాబట్టి వీళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే నచ్చుతారు కదా. మమ్మీ దగ్గర కూడా తగ్గేది లేని వాళ్ళు ఎంతమంది ఎక్కువ. అమ్మ దగ్గరికి వచ్చి, ఒరే బాబు మా పరిస్థితి అలా ఉందా, నువ్వు అన్ని కొంట ఎలాగంటే, అబ్బే ఎలా ఉన్నా సరే ఏమంటారు అంతే. అంటే సినిమా డైలాగ్ మాకు వచ్చేస్తాం. కారణం ఏంటంటే అమ్మ నాన్న నేర్పించిన డైలాగ్ రా మంచి ఎక్కుతలేదు పిల్లలతో సహా. స్కూల్స్లో దండం పెట్టేస్తున్నారు టీచర్లు, యాండిల్ పిల్లలు మాట్లాడలేదు. వచ్చినగా నుంచి ఆయన ఇటువైపు తిరిగి అని చెప్పుకోవడమే సరిపోతుందండి. నేను పాట ఎప్పుడు చెప్పనండి. పైకి చూడు ఏంటి? ఎందుకని తలకెళ్ళి పెట్టుకోవడమో లేకపోతే వెనక చూడమో పక్క చూడమో తప్ప
ఓడివైపు ఏం పెరిగిపోయింది? మనుషులకు చెడు ఎక్కువైపోయి, చెడును ప్రేమించే స్థితి ఎక్కువైపోయి చివరికి భక్తిహీనులుగా మారిపోతారు. ఎలా మారిపోతారు? భక్తిహీనత. మానవులను కాల ప్రభావం నరకానికి వైపుకి నడిపిస్తూ ఉంటే, రెండు కాల ప్రభావం అంటే మళ్ళీ ఏదో ఏ కాలం ఏ కాలం అనకండి, అంటే జరుగుతున్న వాతావరణ పరిస్థితులు అలా మార్చేస్తాయి. రెండోది మనం చూస్తే భక్తిహీనత. జనంలో రోజు రోజుకి ఏం తగ్గిపోతుంది? మనం అనుకుంటాం మన గుళ్ళు పెరిగిపోతుంది, ఆ గుళ్ళు పెరిగిపోతుంది, అన్ని గుళ్ళు పెరిగిపోతుంది, గుళ్ళు కొడుచుకుని పెరిగిపోతుంది. ఎన్ని గుళ్ళు పెరిగినా, ఎంతమంది ఎన్ని రకాలు పెట్టినా మనుషుల్లో ఉన్న దుర్మార్గత మాత్రం పోవడం. నేను అనుకుంటాను, పోలే ఏదో రకమైన భక్తి చేసైనా మంచోళ్ళగా ఉండొచ్చుగా. అవునా? ఏ భక్తి అయినా ఏం చెప్తుందని మంచిగా చెప్తుంది కదా అంటున్నారు. మంచిగా చెప్తున్నప్పుడు ఈ దుర్మార్గాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ పాపాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ అపవిత్రమైన కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ అవిధేయమైన కుమార్తెలు ఎందుకు పెరుగుతున్నారు? సో భక్తి ఏమీ లేదు, అంతా భక్తి. భక్తి ఏమీ లేదు, మనుషులలో భక్తి తగ్గిపోయింది. వాళ్ళు ఏమో అనుకోవాల్సిన అవసరం లేదు, మనం అనుకుందాం. పొద్దున్నే లేచి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? నా వైపు చూపించి రావచ్చు. పొద్దున్నే లేచి ఏ పొద్దున్నా? కొంతమందికి 8 గంటలకు పొద్దున్నా, కొంతమందికి 10 గంటలకు పొద్దున్నా, కొంతమందికి 3 గంటలకు పొద్దున్నా. ఎవరి పొద్దున్నా? అలాగా సూర్యుడి పొద్దున్న మనకెందుకు? అవును, బైబిల్ కాలేజీకి వచ్చిన ఉదయం 5 గంటలకి లేవాలి. వాళ్ళు కనీసం 4:30, 5:10 లేపితే కానీ కిందకి రాలేదు. అప్పుడు లేపారు. వాళ్ళు అంటారు, మా ఇంటి కదా ఎప్పుడు ఈ టైంకి, అందుకే నన్ను ఎక్కడ పంపించారు. నువ్వు ఇంటికాడ చేయని అన్నీ ఇక్కడ అమ్మ బాబులు బట్టలు తిరిగేసి బళ్ళు కొని అవి కొంటే శుభ్రంగా రోడ్ల మీద తిరిగిన బిడ్డలందరూ అక్కడ సొంత బట్టలు ఎత్తుకొని, సొంత గిన్నెలు కడుక్కొని, రూమ్ తుడుచుకొని, పొద్దున్న లేసి ఏసయ్యా అంటూ ఉంటే, ఇలాగే వీడియో తీసేవాళ్ళు అమ్మ పెడతారు, ఆయన పెడతారు. మా జీవితంలో ఇలా చూస్తామా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంటి దగ్గర ఎన్ని రకాలుగా చెప్పినా భక్తి అనేది పెరగనే. మందిరాల్లో భక్తి తగ్గిపోతుంది. మందిరానికి వచ్చి యవనస్తులు తగ్గిపోతున్నారు. ఇప్పుడు చివరికి మందిరాల్లో కూడా ఫేవరిజమ్స్ పెరిగిపోతున్నాయి. మందిరాల్లో ఉన్న వాళ్ళకి కూడా పలానా పాస్టర్ గారు వస్తారు, ఇవాళ వస్తాను, లేదంటే చర్చికి రాని వీళ్ళు ఎంతమంది ఉంటారు. నేను అడుగుతున్నాను, మీరు అందరూ ఒకే కుటుంబకులా, వేరు వేరు కుటుంబకులా? వేరు వేరు. అమ్మా నాకు ప్రశ్న లేదు, మా కావాలి, మీరు ఏమనుకోకుండా ఫస్ట్ సార్ వచ్చారు కదా, కొంచెం కన్ఫ్యూజ్ పడతాను. పూజని మీరేం కదమ్మా? వేస్తారు. మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారా? మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారా? మొత్తం ఎంతమంది ఇంట్లో? 4 వచ్చేసారా? ఆ 4 వచ్చినట్టుగా మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ వచ్చేసారా? వచ్చి చెప్తారు. వారి ఏది అమ్మా? మీ వారు ఏది అని, మీ వారంటే మీ పిల్లలు కూడా అందరినీ కలిపి అంటున్నారు. మీ వారంటే మళ్ళీ వారు ఏది? వారు రారండి. మరి ఎవరు లాగుతాం? మనం? అందుకే ప్రభు నాతో మాట్లాడు, నాతో ఎవరు లాగా పెప్పర్గా ఉన్నారు సార్ కొంతమంది. ఆరాధనకి వెళ్ళిపోవాలి, అలాగే స్వార్థ చెప్పారు. ముందు ఇంటారు ఉంటాం, ముందు ఎక్కడ ఉంటాం, ఇంటికాడ ఉంటాం. ఎందుకంటే మనం భక్తి పెరుగుతుంది అనుకుంటున్నాం, తెలియకుండా ఇంత ముఖ్యమైన పోవడానికి మన ఇంటిల్లిపాది లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారా? మీ ఇంటిల్లిపాది కలిసి సినిమాకి వెళ్తారా? లేకపోతే భీమవరం పార్క్కి వెళ్తారా? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు మీరు? పిల్లలు తీసుకుని అలాగే వెళ్దాం అనుకున్నామండి. అలాగే వెళ్దాం, ఇలాగే వెళ్దాం అనుకున్న ఆలోచనలు అందరికీ వస్తున్నాయి ఈ రోజున. అలాగే ఇలాగ వెళ్ళేది ఇక్కడ రావచ్చు కదా అంటే, ఇక్కడికి అంటే నవ్వులోనే పోతాం మొత్తం అంతా. ఇంకా నవ్వుతూనే మనం సార్
నువ్వు వచ్చు స్వామి. కొంతమంది పాస్టర్ గారు వచ్చినప్పుడు సరిపెట్టుకోండి, మీరు మళ్ళీ అడిగారు మమ్మల్ని కూడా రాన్నారు అని వాళ్ళు ఉన్నారు లేదు. భక్తి పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. చెప్పండి. తగ్గుతుంది. తగ్గుతుంది. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రార్థన మానేవారు కాదు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవారు కాదు. దేవుని సన్నిధిలో 3 రోజులు గడిపి 3 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడే నిద్రలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీ సంఘంలో లేరా? కానీ రాను రాను ఏమైపోయింది? ఎప్పుడు అవుతుందండి? ఇంకా చెప్తారండి. గమనించండి, మనం భక్తి పెంచడానికి బదులుగా సెన్సార్ కట్ చేసినట్టుగా, ఎడిటింగ్ చేసినట్టుగా రోజు రోజుకి తగ్గిపోతుంది. బైబిల్ చదవడం తగ్గిపోయింది, ప్రార్థన చేయడం తగ్గిపోయింది, మందిరానికి రావడం తగ్గిపోయింది, ప్రభువా యేసయ్య నాయన అనే మాటలు తగ్గిపోయింది. ఇక లోక సంబంధమైన